నమస్తే అండి, మీ పేరేం పేరు? తిమ్మగురుడు. తిమ్మగురుడా. ఎన్ని ఎకరాలు ఉంది ఇది? 10 ఎకరాల ప్లే. 10 ఎకరాల పైన. ఫస్ట్ మీరు మందులు అంటే ఇంత కాపు బాగా పట్టింది కదా, కనీసం ఒక్క చెట్టుకు 100 నుంచి 200 కాయ ఉంది. కాటింది మంచిగా వచ్చింది కాయ కూడా, మస్తు వచ్చింది అసలు కాయ. ఫస్ట్ విఖ్యాతు, తర్వాత అద్వైత, తర్వాత సూర్యాస్త, తర్వాత ఏదో వాడిను నందక వాడినవా? నందక కూడా మంచిగా ఉంది కదా. మంచిగా మంది పేను ఎర్ర పేను ఉండే, అంటే మీ ఏరియాలో తిరుగుతుంటే మొత్తం ఎర్రగా అయిపోయింది తోటలంతా, కానీ ఇది ఒక్కటే మంచిగా ఉంది. మంచి మాది బాగుంది. మొత్తం వాడినవా? మొత్తం వేరే అయితే ఏం వాడలే. ఏం వాళ్ళే ఇంత రకంగా దిగుబడి వచ్చింది, బాగా వచ్చింది. చూస్తున్నారు కండి రైతులు. ఇగో ఒక్కసారి సూర్యాస్త్ర, విఖ్యాతు, అద్వైత ఇవి వాడిండండి రైతు. చాలా బాగుంది. నందక వాడిండు. ఎర్రపేన వచ్చి అంతా పోయిందండి, కానీ ఈ ఏరియాలో చూడు ఎంత ఎక్సలెంట్ వచ్చిందో. విఖ్యాత్ గాని అద్వైత గాని ఎటు చూసినా మొత్తం ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. మొత్తం 10 ఎకరాలు. సూర్యాస్త్ర పురుగు బాగా పనిచేస్తుంది. ఓకే, ఎక్సలెంట్ అండి, బాగా వచ్చింది రిజల్ట్ అయితే. మొత్తం ఎంత కాయ ఉంటుంది ఒకసారి ఏంచినా కూడా కుదరదు అనుకుంటా కదా. 100 పైన 200 వరకు 200 వరకు ఉంటుంది. ఎన్ని క్వింటాలు వస్తుంది ఇట్లా 200 కాయ ఉంటే? 20 క్వింటాలు వస్తుంది. 20 క్వింటాలు వస్తుందా? 25 క్వింటాలు. బాగుంది, ఎక్సలెంట్ రిజల్ట్ అండి. 25 నుంచి 30 క్వింటాలు. ఓన్లీ ఇవి కొట్టుకోవడం వల్లనే ఇంత బాగా వచ్చిందంట. ఇది కొట్టుకున్నాక బాగా వచ్చింది. ఇవన్నీ కొట్టుకోవడం వల్లే, ఓన్లీ నూనె మందులు వాడడం వల్ల. అంటే పక్క తోటలు మొత్తం ఎర్రగానే. నేను 100 కిలోమీటర్లు పోయినాము మనం ఇప్పుడు. ఫస్ట్ విఖ్యాతు, తర్వాత అద్వైత, తర్వాత నందక, తర్వాత సూర్యాస్త్ర. ఓన్లీ నూనె మందులు మొత్తం వాడి ఈ రకంగా దిగుబడి. ఈ ఏరియాలో పచ్చ పురుగు అంటే గులాబీ రంగు పురుగు, లజ్జ పురుగు, పచ్చ పురుగు బాగా సూర్యాస్త్ర బాగా పనిచేసిందని చెప్పాడండి. మంచిగా ఉంది, కాయ కూడా మంచిగా వచ్చింది, మంచిగా పట్టింది కాయ కూడా, ఎక్సలెంట్ ఉంది. కొసలకు కూడా బాగా వచ్చింది.